నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. ప్రెస్ క్లబ్ లో యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోరక్షను ఆపివేయాలి, ఏదైతే గోలను కోవడం ఆపేయాలి, బక్రీద్ రోజున ఈ గోలను బాగా ఈ ముస్లిమ్స్ దీనికి సంబంధించి సెలబ్రేషన్స్ లో హత్యలు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆపివేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్ లో ఆ మీటింగ్ ఏర్పాటు చేసి దీనికి సంబంధించి మాట్లాడదాం. సార్ చెప్పండి, నిజంగా ఎందుకు ఈ గో చట్టం 1977 ప్రకారం ఒక చట్టం కూడా ఉంది, అయినా కూడా ఎందుకు ప్రభుత్వాలు దీనిపైన ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేకపోతుంది? కేవలం ఒక మతానికి సంబంధించిన ఓట్లు పడాలని గోరక్ష చట్టాలను అమలు చేయడం లేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పును పాటించడం లేదు. యాన్యువల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్కులని పాటించడం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోహింస ఆపాలని, గోహత్యలు ఆపాలని, కబీలాలు మూసివేయాలని, గోవుని జాతీయ ప్రాణి ప్రకటించాలని పదే పదే డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా వారు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. అందుకే దేశవ్యాప్తంగా గోహత్యలు పెరిగిపోయాయి, గోహింస పెరిగిపోయింది. బక్రీద్కి వేల గోవులని హైదరాబాద్కి అక్రమంగా తరలించారు. ఇవన్నీ కూడా చట్టానికి వ్యతిరేకంగా, న్యాయ వ్యవస్థకి పూర్తిగా భిన్నంగా, కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో తీసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ ఇప్పుడు ఇది. అన్ని వేల గోవులను అక్రమంగా తరలిస్తే పోలీస్ టోటల్గా ఫెయిల్యూర్ అయింది. శివారు ప్రాంతాల్లో వీటిని కట్టడి చేస్తే హైదరాబాద్కి ఇన్ని వేల గోవులు వచ్చేవి కావు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వీరు తరలించారు. ఇది చాలా బాధాకరం. మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా వాళ్ళ పీఠాలని వదిలి, వాళ్ళ పిల్లలు పీఠాలకి అతుక్కొని కూర్చున్నాయి. వాటిని వదిలి రోడ్లపైకి రావాలి. చలో చార్మినార్, చలో బహదూర్పురా అని పిలుపునిస్తే మీ భక్తులే మీ వెంట నడుస్తారు. గోరక్షణ జరుగుతుంది. ప్రభుత్వాలు గద్దె దిగుతాయి, ప్రభుత్వాలు స్పందిస్తాయి. ఖచ్చితంగా గోవుకి మంచి జరుగుతుందన్నటువంటి మా లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అంటే దాదాపు భారతదేశంలో హిందువులు ఎక్కువ ఉంటారు. ఎందుకు హిందువులకు సంబంధించి చట్టం విషయంలో ప్రభుత్వం ఎందుకు ముందు రాలేకపోతుంది? ఇటు చట్టం విషయంలో కావచ్చు, పోలీసు భద్రత విషయంలో కావచ్చు, ప్రభుత్వం ఎందుకు ముందు రాలేకపోతుంది? ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో జాగృతి రావాలి. గోవుని రక్షించుకుంటే మనమందరం రక్షించబడతామనే ఆలోచన రావాలి. అందరూ గో ఆధారితమైనటువంటి జీవితాన్ని అనుభవించాలనే ఆలోచన విధంగా ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేయాలి. కోసుకొని తింటే మనకేంటిలే, అమ్మేవాడు మనవాడే, తరలించేవాడు మనవాడే, కోసేవాడు వాడు అని చూసి చూడనట్టుగా వదిలేయడం వల్ల ఈ ప్రమాదం పొంచి ఉన్నది. రోజు అనేక గోహత్యలు పాల్పడుతున్నారు. ప్రజల్లో చైతన్యం కావాలని మేము ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్, ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలని చైతన్యం చేస్తూ ముందుకు సాగుతున్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ బక్రీద్ కల్లా వాని చేతిలో మన గోవు లేకుంటే మేము చూస్తాం. అంటే ప్రతిసారి మీరు చెప్తూ ఉన్నారు, దీనికి సంబంధించి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, ధర్నా చౌక్లో చాలా ప్రోగ్రామ్స్ కూడా చేసిరు. ఖచ్చితంగా గోహత్యలను ఆపాలి, ఒక దేవుడితో సమానం ఆవులు కానీ పూజించండి, చంపడం కరెక్ట్ అని చెప్పి చాలాసార్లు చెప్తూ వస్తూ ఉన్నారు. కానీ అయినా కూడా ప్రతి బక్రీద్కి కోస్తూ ఉన్నారు, ఇంకా ఈ సంఘటనలు పునరావృతం అవుతానే ఉన్నాయి. ఎందుకు మరి స్టాప్ కావాలంటే ఏంటి ప్రణాళిక నెక్స్ట్? ఇప్పటిదాకా నేను చెప్పాను కదా, గో రథ మహాయాత్ర మేము చేయబోతున్నాం. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. లక్షలాది మంది గోభక్తులు, గోరక్షకులు, గో సంరక్షకులు పాల్పంచుకొని విజయవంతంగా గోవుని తలెత్తుకుని తిరిగే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది అంతిమ పోరాటంగా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆవుని చంపేవాడు ఈ భూమి మీద బతకడానికి వీల్లేదు. ఆవుని అన్యాయంగా తరలించేవాడిని కూడా ఈ భూమిపైన లేకుండా చేసే విధంగా చట్టాలను తీసుకొచ్చడానికి మేము రోడ్లపైకి రాబోతున్నాం. అంటే రోడ్లపైకి వచ్చి మీరు నిరసన కార్యక్రమాలు చేసిన, పెద్ద ఎత్తున ధర్నాలు చేసినా కూడా ప్రభుత్వాలు మరి ముందుకు రాకపోతే, ప్రభుత్వాల విషయంలో చట్టం విషయంలో ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే నెక్స్ట్ మీ ప్రణాళిక ఏముండబోతుంది యుద్ధ సంఘాల నుంచి? 100% ప్రభుత్వాలు గద్దె దిగి వచ్చే విధంగా ప్రణాళిక ఉంటాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏ విధంగా జరిగితే ప్రభుత్వాలు తలొగ్గి వెనుకకెళ్ళేదో ఆ విధంగా మా కార్యాచరణ పోతుంది. నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనతో పాటు అఖిల భారత గురుసేవ ఫౌండేషన్ గురుస్వామి గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎందుకు బక్రీద్ రోజున మీరు బ్లాక్ డే గా ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చిందో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? ఈరోజు రాజ్యాంగంలో ఆర్టికల్ 48 ప్రకారము గోహత్య అనేది నేరం. అలాంటి నేరాన్ని ఈరోజు కొన్ని మతాల వారు ఈరోజు యథేచ్ఛగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రత్యేకంగా హైదరాబాద్లో కొన్ని వేల ఆవులను తీసుకొచ్చారు, ఆవులు, ఎద్దులు. కాబట్టి బక్రీద్ పండుగ అనేది ఒక త్యాగానికి చిహ్నం. అలాంటి త్యాగానికి చిహ్నమైన ఒక పండుగ రోజు బక్రీద్ అంటే మీరు కుర్బానీ చేయాల్సింది ఒక మేక పిల్లను, బక్రీద్ అనేది ఉంది. కాబట్టి అది కాకుండా ఈరోజు ఆవులను, ఎద్దులను, అందరికీ అవసరం వచ్చే ఆవులను, ఎద్దులను ప్రత్యేకంగా మెజారిటీ ప్రజలు భారతదేశంలో పూజించి ప్రేమించే ఈ గోవులను అతి కిరాతకంగా చంపుతున్నారు. రాజ్యాంగబద్ధంగా వీటిని అమలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని
ఒక బ్లాక్ డేగా, అంటే మా నిరసన, మా ఆవేదన, ఈ గోవు గుండె కోత ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఒక నిరసన దినంగా దీన్ని పరిగణిస్తున్నామండి. అంటే 1977 చట్టం ప్రకారం గోవధ నిషేధం అని చెప్పేసి భారత రాజ్యాంగంలో కూడా ఉంది. అసలు ఎందుకు ఇది అమలు కాలేకపోతుంది? దీనికి సంబంధించి ప్రభుత్వాలు కావచ్చు, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు మరి? మేము దీనిపై ప్రభుత్వాలను కానీ పోలీస్ వారిని కాబట్టి ప్రతిరోజు నిలదీస్తున్నామండి. రాజ్యాంగాన్ని అమలు పరుస్తాం. ఇక్కడ ఆవు అనేది ఒక మతం కిందికి పెట్టొద్దు. ఆవు అనేది అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి అవసరము. అలాంటి గోవు లేకపోతే ఈ భూమిపై మట్టిలో సూక్ష్మ జీవనవులు లేవు. పర్యావరణం కాపాడబడలేదు. అది దేశీవాళీ ఆవులతో మాత్రమే సాధ్యం. అలాంటి దేశీవాళీ ఆవులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉన్నది. ఈరోజు 45 దేశాల్లో మన దేశీవాళీ ఆవుల సంతతిని అక్కడ తీసుకెళ్లి బ్రీడింగ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు సిగ్గుచేటైన విషయం ఏంటంటే, అరబ్ దేశాలు మన దగ్గర పిడికలు తయారు చేయించుకొని ఈ పిడికలను అక్కడ ఎక్స్పోర్ట్ చేసుకొని ఆ అరబ్ దేశాల్లో ఉన్న భూమి బాగుండాలి, పంటలు బాగుండాలని చెప్పి ఆ భూమి పైన, ఆ మట్టి పైన ఈ పిడికల చూరని చల్లుతున్నారండి. అంటే ఈ ఆవు బాగుంటే అన్ని దేశాలు బాగుంటాయండి. అందుకే ఆవును విశ్వమాత అంటారు. కాబట్టి ఈ విశ్వమాతను కులంతోని కానీ మతంతోని కానీ ముడిపెట్టకండి. ఈ అమ్మ బాగుంటే మన భవిష్యత్ తరాలు బాగుంటాయి, మనము బాగుంటాం. ఎందుకంటే మనం రామాయణ మహాభారత కాలం నుంచి ఈ భూమిపైన వ్యవసాయం చేస్తూ వచ్చాం. కానీ గ్రీన్ రెవల్యూషన్ పేరుతోని ఈ భూమిపై ఎక్కువ పంటల ఉత్పాదకత తీసుకురావాలని చెప్పి పురుగుల మందులు, రసాయనిక మందులు వేసి ఈ భూమిలో ఎక్కడ కూడా సూక్ష్మజీవులు, వానపాములు లేకుండా 10 ఫీట్ల మేరకు భూమిలో పూర్తిగా బంజరు తయారైపోయింది. అలాంటి ఆహారం తింటున్నందువల్ల మనందరం కూడా రోగగ్రస్తులం అవుతున్నాం. ఇది సైన్స్. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సంపాదించిన డబ్బులో దాదాపు 50% ఈ మందులకు, రోగాలకు పెడుతున్నారు. కాబట్టి ఇది నివారణ కావాలంటే మనందరికి కావాల్సిన ఆరోగ్యము ఓన్లీ ఆవు మూత్రము, ఆవు పేడతో, గో ఆధారిత వ్యవసాయంతో కనుక ఈ ఈ పంటలు పండించినట్టయితే ఆరోగ్యకరమైన పంటలు పండి 100 సంవత్సరాలు మన పూర్వీకులు ఏ విధంగా అయితే గో ఆధారిత వ్యవసాయంతో తిన్న పంటల ద్వారా బతికారో అదే రకంగా మనం బతుకుతాం. మన భవిష్యత్ తరాలను కాపాడతాం. లేకపోతే 15-20 ఏళ్ల తర్వాత ఇప్పటికే భూమి దాదాపు 160 లక్షల హెక్టేర్ల భూమి బంజరుగా తయారైంది. ఈ భూమిని మనము మళ్ళా సారవంతం చేయాలంటే ఒక దేశీవాళీ ఆవుతో మాత్రమే సాధ్యం. కాబట్టి ఒక దేశీవాళీ ఆవు పేరుతో 30 ఎకరాలు సాగు చేయొచ్చండి. అలాంటి మళ్ళా సంస్కృతి తెస్తేనే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని ఒక అవేర్నెస్ తేవాల్సిందే మా ప్రయత్నం అండి. చాలా సార్లు చెప్తూ వస్తున్నారు, ఎన్నోసారి ప్రెస్ మీట్లు పెట్టిరు, ధర్నా చౌక్ లో ధర్నాలు చేసిరు, గోవధను నిషేధించాలి, గోవు ఒక దేవుడితో సమానం, మనం దాన్ని ఒక దేవుళ్ళ చూడాలి, ఎందుకు కోయాల్సి వస్తుందని చాలా సార్లు చెప్తున్నాం. మీరు ఎన్ని పెట్టినా కూడా అది కంటిన్యూ అవుతానే ఉంది. బక్రీద్ పేరుతో కావచ్చు, రకరకాల పేరుతో పోస్తానే ఉన్నారు, గోవధ జరుగుతూనే ఉంది. మరి ఎట్లా దీనికి చర్మగీతం పాడాలంటే ఏంది నెక్స్ట్? దీని వల్ల నష్టం ఏంటంటే మనకే నష్టం జరుగుతుంది. ఈరోజు మన చేయితో మన కంటిలో పొడుచుకోవడమే. అందుకే నా కుటుంబం బాగుండాలి, నా దేశం బాగుండాలి, నా మట్టి బాగుండాలని ప్రతి ఒక్కరిలో ఆలోచన రావాలండి. ఇది రానంత కాలము వారు రోగగ్రస్తులుగా మారుతారు. ఎందుకంటే కరోనా సమయంలో మీకు తెలుసు, ఆక్సిజన్ కోసం వెంపర్లాడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాణాలు కోల్పోయిన సంఘటన. ఒక గోశాలలో ఎవరైతే ఉన్నారో, గోవుల దగ్గర ఎవరైతే ఉన్నారో, ఆవు మూత్రం, ఆవు పేడ వాసనలో ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు వారి కరోనాను కూడా అసలు పక్కకు పెట్టేసి అంత ఆరోగ్యంగా ఉన్నారు. కానీ రాబోయే రోజుల్లో మీరందరూ మీకోసం చేస్తున్న, మనందరి కోసం చేస్తున్న మహాయజ్ఞం, మనందరం ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ మన మైండ్ సెట్ మారాలి. మన ఆరోగ్యంగా ఏ విధంగా వస్తుంది? మీరు డబ్బు సంపాదన మీదే మీరు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. మీరు సంపాదించిన డబ్బు మీ పిల్లలు, మీ కుటుంబము, మీ తరాలు తినాలంటే మీకు ఆరోగ్యం కావాలి. ఆ ఆరోగ్యం ఒక దేశీవాళీ ఆవుతో మాత్రమే వస్తుంది. అందుకే ఆవుతోనే ఆరోగ్యం, ఆవుతోనే ఐశ్వర్యం, ఆవుతోనే అభివృద్ధి, ఆవుతోనే అన్నీ ఉంటాయి. కాబట్టి అలాంటి గోవును మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మనందరం రక్షించాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ అవేర్నెస్ వస్తుందండి. ఎందుకంటే ఇంతకు మునుపు కన్నా ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది. మీ మాధ్యమాల దయచేసి మీకు రిక్వెస్ట్ ఏంటంటే మీలాంటి ఒక విశిష్టమైన ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేయండి గోవు మహత్యాన్ని అని కోరుతూ. చివరగా ఈ దేశంలో ఎక్కువగా హిందువులు ఎక్కువగా ఉంటారు, కానీ గోవధ ఎందుకు ఇంకా నిషేధం జరగట్లేదు? ఆ చట్టం ఎందుకు ఇంకా ఇంపార్టెంట్ తీసుకోవట్లేదు ఈ ప్రభుత్వాలు? మరి సరే, ఈరోజు ప్రభుత్వాలు ఏంటంటే కొందరు సెక్యులరిజం పేరుతోని, సెక్యులరిజం అంటే ఏందండి, ఒకరి పరమత సహనం. సెక్యులరిజం అంటే ఒకరి మతాలను ఇంకొకరు గౌరవించుకుంటూ ఎవరికి ఇబ్బంది కాకుండా ఈ సమాజంలో బతకడమే సెక్యులరిజం.
పరమత స్నానం. దాన్ని ఎంతమంది పాటిస్తున్నారండి? ఈరోజు మా మతానికి, మా హిందూ మతానికి చెందిన గోవులను ఇంత విచక్షణరహితంగా కోస్తే ఎంత గుండె తరుక్కుపోతుందండి. అది బాగుంటే సైన్స్ రా బాబు! ఈ భూమి బాగుంటది, ఈ పర్యావరణం బాగుంటది, మీరు బాగుంటారు. ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఒక పెద్ద, మీరు WHO చూస్తే రెడ్ మీట్ అంటే ఈ గోమాంసం తినడం వల్ల, బీఫ్ తినడం వల్ల మనుషులు క్యాన్సర్ బారిన పడుతున్నారు, పక్షవాతం వస్తుంది, మానసిక రుగ్మతలు ఉన్నాయి. దీని తినకండి తినొద్దు అనేది ఒక సర్క్యులేషన్ ఉన్నా కానీ దాన్ని పట్టించుకోకుండా వీళ్ళ ఆరోగ్యానికి హానికరంగా చేస్తూ, సమాజానికి హానికరం చేస్తూ, సమాజంలో ఒక పెద్ద గొప్ప మతము హిందూ మతాన్ని కించపరుస్తూ ఇలాంటి వ్యవహారం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము మీ మతాన్ని గౌరవిస్తున్నాం, మీరు మా మతాన్ని గౌరవించండి. ఒక అన్నదమ్ములుగా బతకాలన్న సహృద్భావం మీకుంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా మీరు బక్రీద్ రోజు ఓన్లీ బక్రీకా ఈద్, బక్రీ అంటే మేక, ఆ విధంగా మీరు కుర్బానీ ఇవ్వాలనుకుంటే ఆ మేకలను బలి ఇవ్వండి. దానివల్ల ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ ఆవు బతకడం వల్ల మనం బతుకుతాం. వేరే జంతువులకు ఆవుకు చాలా అంటే ఎంత డిఫరెన్స్ ఉందంటే ఈ ఆవు వల్ల ఈ పర్యావరణం బాగుంటుంది, ఈ భూమి బాగుంటుంది, మనం బాగుంటాం. కాబట్టి అలాంటి గోవులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.